Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177 మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మౌనిక. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే. కడప ఎవరి వైపు వెళ్ళబోతోంది అసెంబ్లీ సెగ్మెంట్ అసలు ఎలా ఉండబోతుంది అంటారు? అండ్ టీడీపీ గెలుస్తుందా లేకపోతే వైసీపీ తన ఖాతాలో? అంటే వాస్తవానికి ఏంటంటే ఒకసారి కడప పూర్వాపరాలకు వెళ్లే ముందు మాధవిరెడ్డి గారు, రెడ్డెప్ప గారి మాధవిరెడ్డి గారు, అట్లాగే ఆవిడ తెలుగుదేశం అభ్యర్థి, తర్వాత ఏమో అహ్మదుల్లా గారు మంత్రివర్యులు, మరీ ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రివర్యులు వారు పోటీ పడుతున్నటువంటి ఎన్నిక 2024. ఒకసారి కడప శాసనసభ నియోజకవర్గ పూర్వాపరాలకు వెళితే కడప కోటిరెడ్డి గారు జాతీయోద్యమంలో పాల్గొన్నటువంటి స్వాతంత్ర సమరయోధులు, తర్వాత వారి నిలువెత్తు విగ్రహం అక్కడ మనకు కడపకు వెళ్ళగానే మనకి దర్శనమిస్తుంది. రెడ్డి సామాజిక వర్గంలో ఒక ప్రాతస్మరణీయుడు లాంటి వ్యక్తి వారు. కడప శాసనసభ నియోజకవర్గానికి తొట్టతొలి శాసనసభ్యులు వారు, రాష్ట్ర మంత్రిగా కూడా రాణించారు. వారి తర్వాత రహంతుల్లా గారు 2 పర్యాయాలు చేశారు. రహంతుల్లా గారు 2 పర్యాయాల నడుమ ఒకసారి శేషయ్య శెట్టి గారి వైశ్యులు వారు చేశారు. ఎస్ఎం రహంతుల్లా గారు 2 పర్యాయాలు, ఆ తర్వాత గజ్జల రంగారెడ్డి గారు వారు 2 సార్లు చేశారు. గజ్జల రంగారెడ్డి గారి తర్వాత ఎస్ రామ్మోహన్ రెడ్డి గారని వారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వారు గెలుపొందారు. వారు గెలుపొంది ఏం చేశారంటే వారు ఆ తర్వాత నాదెండ్ల భాస్కర్ రావు గారి వర్గంలోకి వెళ్ళిపోవడంతో వారు ఆ తర్వాత ఎన్నికల్లో కొంత కనుమరుగయ్యారు. 85 ఎన్నికలకి శ్రీరామచంద్రయ్య గారు వచ్చారు, బలిజ. వారు రాష్ట్ర మంత్రి అయ్యారు. శ్రీరామచంద్రయ్య గారు ఎన్టీ రామారావు గారి క్యాబినెట్లో. వారు ఆ తర్వాత వరుసగా లోక్సభకి రాజంపేట, కడప పోటీ చేసి ఓడిపోతూ ఆ తర్వాత 2 సార్లు రాజ్యసభ సభ్యుడై, ఆ రాజ్యసభ ఇంకా టర్మ్ ఉండగానే రాజీనామా చేసి ప్రజారాజ్యంలోకి వచ్చి ఇక్కడ శాసనమండలి సభ్యుడే, ఇక్కడ మంత్రి, ఇక్కడ నుంచి వెలుపలికి వెళ్ళి వైకాపాలోకి వెళ్ళి అక్కడ శాసనమండలి సభ్యుడే, అక్కడ నుంచి వైదొలు ఇప్పుడు మళ్ళీ తిరిగి తెలుగుదేశం గూటికి చేరుకున్నారు శ్రీరామచంద్రయ్య గారు, చెన్నంశెట్టి రామచంద్రయ్య గారు. ఆ తర్వాత మీకు ఖలీల్ బాషా 2 పర్యాయాలు వారు చంద్రబాబు గారి క్యాబినెట్లో ఉన్నారు. ఖలీల్ బాషా గారు తర్వాత అహ్మదుల్లా గారు, ఎండి అహ్మదుల్లా గారు వారు క్యాబినెట్ మంత్రి చేశారు కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత మీకు వరుసగా 2014-19 వైకాపా మనకి అంజాద్ బాషా గారు. ఇక్కడ 2014 ఎన్నికల్లో అంజాద్ బాషా గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుధా దుర్గాప్రసాద్ బలిజ అవకాశం ఇచ్చారు. వారి మీద 45,000 ఓట్లకి పైగా ఆధిక్యతతో గెలుపొందితే మొన్న 2019లో మీకు 54,000 ఓట్ల ఆధిక్యత వచ్చింది. 10,000 ఆధిక్యత ఎక్కువ వచ్చింది. సమీప ప్రత్యర్థి అమీర్ బాబు ముస్లిం మైనార్టీకి ఇచ్చింది తెలుగుదేశం వారి మీద. ఈసారి పరిస్థితి ఏంటంటే కడప శాసనసభ నియోజకవర్గంలో మీకు ప్రధానంగా 3 సామాజిక వర్గాలు, ముస్లిం మైనార్టీలు, రెడ్లు, బలిజలు, ఈ 3 ప్రధానమైనటువంటి స్రవంతిలో కనిపించేటటువంటి సామాజిక వర్గాలు. ఇక్కడ ముస్లిం మైనార్టీలు అత్యధిక పర్యాయాలు వాళ్ళు ప్రాతినిధ్యం వహించినట్టు 2 పర్యాయాలు రహంతుల్లా గారు, 2 పర్యాయాలు ఖలీల్ బాషా గారు, 2 పర్యాయాలు అహ్మదుల్లా గారు, 2 పర్యాయాలు అంజాద్ బాషా, అంటే 8 పర్యాయాలు మీకు వీళ్ళు ప్రాతినిధ్యం వహించారు. 89లో ఒకసారి కందులు శివానంద రెడ్డి గారిని వారు రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీలో గెలిచారు. ఆ తర్వాత వారు తెలుగుదేశంలోకి వచ్చారు. ఇక్కడ ఇంటర్ఫీరెన్స్ దేనికంటే ఎస్ రామ్మోహన్ రెడ్డి గారి గురించి ఇందాక ప్రస్తావించాను. ఎస్ రామ్మోహన్ రెడ్డి గారు, కందులు శివానంద రెడ్డి గారు బావబామరుదులు అవుతారు. ఎస్ రామ్మోహన్ రెడ్డి గారు 94 ఎన్నికలకి పులివెందులలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద అభ్యర్థిని నిలపడానికి అభ్యర్థులు లేరు తెలుగుదేశం పార్టీ. ఎస్ రామ్మోహన్ రెడ్డి గారు తిరిగి తెలుగుదేశంలో చేరాలని ప్రయత్నిస్తున్నారు, కడప నుంచి తిరిగి పోటీ చేయాలని. అయితే ఎన్టీ రామారావు గారు పిలిపించుకుని మాట్లాడిన తర్వాత లక్ష్మీపార్వతి గారు ఇరువురు పిలిపించుకుని మాట్లాడి వారు ఏం చేశారంటే, లేదు మేము ముస్లిం మైనార్టీలకి కడప ఇవ్వాలనుకుంటున్నాము, 94 ఎన్నికలు ఖలీల్ బాషా గారు పోటీ చేస్తున్నారు, వారికి దాదాపుగా అభ్యర్థిత్వం ఖరారు చేసేసారు, మీరు పులివెందుల నుంచి పోటీ చేయండి, ఓడిపోతారు, ఓడిపోయిన తర్వాత మిమ్మల్ని సరైన రీతిలో గుర్తిస్తామంటే ఆయన రాజ్యసభ ప్రామిస్ అడిగారు రామ్మోహన్ రెడ్డి గారు. నన్ను రాజ్యసభకి నామినేట్ చేస్తానంటేనే నేను పులివెందులు వెళ్ళి పోటీ చేస్తానని పులివెందులకు వెళ్ళి పోటీ చేసి ఓడిపోయి ఆ తర్వాత రాజ్యసభకు నామినేట్ అయ్యారు. రాజకీయాల్లో ఇట్లాంటి అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఒక నియోజకవర్గంలో పోటీ చేయడానికి వెళ్ళి ఓడిపోతామని తెలిసినా ఖచ్చితంగా ఓడిపోతాను, నేను త్యాగం చేస్తున్నాను కదా, ఓటమిని ఎదుర్కొంటున్నాను కదా, ఆ తర్వాత ఖచ్చితంగా నాకు ప్రాధాన్యతనివ్వాలి కదా,
ఎక్కడో ఒక చోట నుంచి నన్ను నామినేట్ చేయాలి కదా అనేటటువంటి ప్రామిసులు తీసుకున్న తర్వాతే రాజకీయాల్లో ఇట్లాంటి మతలబులన్నీ జరుగుతూ ఉంటాయి. అట్లా ఎస్ రామ్మోహన్ రెడ్డి గారి గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి మీకు ప్రస్తుతానికి వస్తే మీకు ఏమవుతుందంటే అక్కడ ముస్లిం మైనార్టీలని మాత్రమే అంజాద్ బాషా గారు పట్టించుకున్నారు, మిగతా వాళ్ళందరినీ మిగతా సామాజిక వర్గాలను అసలు ఖాతరు చేయలేదు అనేటటువంటి అంశం ఒకటి ప్రధానంగా తెర మీదకు ప్రచారం చేసింది ఎవరు అంటే ప్రజల్లో నుంచి వచ్చింది. ప్రజల్లో నుంచే ఇతర సామాజిక వర్గాలను ఎవరిని కూడా వీరు దగ్గరికి తీసుకోలేదు, ఇతర సామాజిక వర్గాలకి అందుబాటులో లేరు. వారి తరఫున వారి సోదరులందరూ అక్కడ మీకు వ్యవహారాలని చక్కదిద్దేటటువంటి వాతావరణం. ఎందుకంటే ఆయన ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నారు కాబట్టి. ఒక విశేషం ఏంటంటే ఒకే జిల్లా నుంచి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా ఉండటం ఒక విశేషం ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు, అంజాద్ బాషా ఈ వ్యవహారాలు చక్కదిద్దేటటువంటి వారు కేవలం ముస్లిం మైనార్టీలను మాత్రమే పట్టించుకున్నారనేది ఒక అపప్రద. ఈ అపప్రదను వారు మోస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఏం చేశారంటే రెడ్డి మహిళ, రెడ్డప్ప గారి మాధవి గారు, శ్రీనివాసరెడ్డి గారు అర్ధాంగి, రమేష్ కుమార్ రెడ్డి గారి సోదరులు శ్రీనివాసరెడ్డి గారు. రమేష్ కుమార్ రెడ్డి గారు అంటే లక్కిరెడ్డిపల్లి నుంచి వారు పోటీ చేసి గెలుస్తుండేవారు. రమేష్ కుమార్ రెడ్డి గారు అంటే రాజగోపాల్ రెడ్డి గారి కుటుంబం అనమాట. ఆ లక్కిరెడ్డిపల్లి రద్దయింది 2009లో. ఆ తర్వాత వీళ్ళు నియోజకవర్గం కోసం రమేష్ కుమార్ రెడ్డి గారు మీకు 2009 ఎన్నికల్లో రాజంపేట లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు తెలుగుదేశం అభ్యర్థిగా. ఆ తర్వాత మళ్ళీ పూర్తి స్థాయిలో ఆ కుటుంబం నుంచి పోటీలో ఉన్నది ఇప్పుడు రెడ్డప్ప గారి మాధవి గారు. ఆవిడ తొలినాళ్ల నుంచి ఆవిడ పేరు ప్రకటించిన రోజు నుంచి కూడా ఆవిడ వార్తల్లో ఉన్నారు. ఆవిడ పేరు ప్రకటించిన నాటి నుంచి కూడా ఆవిడ కేవలం కడప జిల్లా రాజకీయాలు కాదు, రాష్ట్రంలో కృష్ణా జిల్లాకు వెళ్ళిపోతున్నారు, ఇంకో జిల్లాకు వెళ్ళిపోతున్నారు, అక్కడ తన వాగ్దాటి ప్రదర్శిస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి సమస్యలను లేవదెత్తుతున్నారు. ఇట్లా చిత్ర విచిత్రమైనటువంటి సంఘటనలన్నీ కూడా రెడ్డప్ప గారి మాధవి గారు సృష్టించుకుంటున్నారు. తనకు వచ్చినటువంటి అవకాశాన్ని ఆవిడ అవకాశాల రూపంలో ఆవిడ ఆ సంఘటనల్ని ఆవిడ సృష్టించుకుంటున్నారు. ఆవిడ తన వాగ్దాటితో ఆ సంఘటనల్ని ఆవిడ రక్తి కట్టిస్తున్న వైనం ప్రజలకి చాలా ఆకర్షణీయంగా ఉంది, చేరువైపోయింది. ప్రజలకు ఆవిడ చేరువైపోయింది. అంటే ఏ ప్రజలకైతే దూరం అయ్యారో ఆ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నంలో 70-80 వేలు మీకు ముస్లిం మైనార్టీలు పైచిలకు ఉంటారు ఇక్కడ కూడా, కడపలో కూడా. ఈ ముస్లిం మైనార్టీల ఓట్లలో ఎంత శాతం పోలరైజ్ అయితే ఎవరికి అంజాద్ బాషా గారికి పోలరైజ్ అయితే ఇక్కడ కనీ విని ఎరుగని ఊహించినటువంటి ట్విస్ట్ ఏంటంటే మీకు కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ మీకు రంగంలో ఉంది. కాంగ్రెస్ పార్టీకి పోల్ అయ్యేటటువంటి ఓట్స్ కూడా ఉన్నాయి ముస్లిం మైనార్టీల నుంచి. ఈసారి షర్మిల గారి ప్రభావం ఎంతో కొంత ఇక్కడ మీకు పనిచేస్తుంది. షర్మిల గారి ప్రభావం కాదు, కాంగ్రెస్ హస్తం గుర్తు కడప కాబట్టి కాంగ్రెస్కి హస్తం గుర్తుకి ఇంతకుముందు వేశారు కాబట్టి వాళ్ళ మానసిక స్థితి ఏంటంటే తెలియకుండా వాళ్ళ మైండ్ సెట్లో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు. ఈసారి ప్రచారంలోకి ఎంత ఎక్కువ కాంగ్రెస్ పార్టీ కడపలో ప్రచారం చేస్తే అంత నష్టం వైకాపాకి. తెలియకుండా ముస్లిం మైనార్టీస్ మైండ్ సెట్ హస్తం గుర్తుకు ఓటు వేసేస్తాయి. ఓటు వేసేస్తే మీకు లబ్ధి పొందేది ఎవరు? రెడ్డప్ప గారు మాధవి గారు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. ఎవరు ఊహించని విధంగా తెలుగుదేశం పార్టీ ఎవరు ఊహించని విధంగా మైదుకూరులో గెలుస్తుందని మనమే విశ్లేషణ చేశాం. ప్రొద్దుటూరులో గెలిచేటటువంటి పరిస్థితి ఉందని మనమే విశ్లేషణ చేశాం. అట్లాగే రాజంపేటలో హోరాహోరీగా మారిందని మనమే విశ్లేషణ చేసాం. రాయచోట్లో హోరాహోరీగా మారుతుందని మనమే విశ్లేషణ చేసాం. కడప గెలిచేటటువంటి పరిస్థితుల్లోకి వచ్చింది తెలుగుదేశం ఇవాళ. అంటే అంజాద్ బాషా గారు మీద ఉన్నటువంటి వ్యతిరేకత. అన్నిటికంటే ముఖ్యమైన విషయం మౌనిక, నామినేషన్స్ నిన్న జరిగినటువంటి నామినేషన్స్లో రెడ్డప్ప గారి మాధవి నామినేషన్స్కి వచ్చిన రెస్పాన్సు అసలు వైకాపా నామినేషన్కి వచ్చినటువంటి రెస్పాన్స్కి సంబంధం లేదు. రెడ్డప్ప గారి మాధవి గారి నామినేషన్ కనీవిని ఎరుగని విధంగా జరిగింది. అట్లాగే చాలామంది వైకాపాని వీడి తెలుగుదేశంలో చేరారు ఆవిడ సమక్షంలో. ప్రజల్లో ఉన్న మార్పే ఈ మార్పుగా మనం ఖచ్చితంగా మనం తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే అసలు వైకాపా అభ్యర్థి వెళ్ళి నామినేషన్ వేస్తున్నాడు. ఎందుకంటే ఆయనకి హ్యాట్రిక్, గెలిస్తే హ్యాట్రిక్, 2 పర్యాలు వరుసగా గెలిచి పైగా ఎవరు ఊహించని ఆధిక్యతలు, 45,000 ఒకసారి, 54,000 ఒకసారి, ఇంత ఆధిక్యత వచ్చినటువంటి వ్యక్తి ఉప ముఖ్యమంత్రి మూడోసారి నామినేషన్ వేయడానికి వెళుతూ ఉంటే ఎటువంటి హడావిడి ఉండాలి, ఎటువంటి వైభవం ఉండాలి, ఎటువంటి వెలుగు ఉండాలి, ఏమీ లేకుండా చాలా సాధారణ స్థాయిలో జరగడం అనేది రాజకీయ విశ్లేషకులకు అసలు అందుబాటడం లేదు. మార్పు కోరుకుని ఉన్నారు, అందులోనూ కడప జిల్లాలో అన్నది అర్థమవుతుంది. కడపలో మార్పు. ఇప్పుడు ఇక్కడ కూటమి మీకేంటంటే భారతీయ జనతా పార్టీ ఆ ఓటింగ్ ఏదైతే ఉందో ఒకవేళ ఎంత శాతమైనా కానివ్వండి, బీజేపీ ఎంత పర్సంటేజ్ ఓటింగ్ అయినా కానీ మాధవ్ గారికి వెళుతుంది ఈసారి. ఎందుకంటే బీజేపీ కదా,
జనసేన ఓటింగ్ ఖచ్చితంగా ఉంటుంది. జనసేన అభిమానులు వాళ్ళు ఉంటారు కదా, కార్యకర్తలు, ఆ ఓటింగు మీకు మాధవ్ గారికి వెళుతుంది. పైగా రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళ. ఈ 3 అంశాలు కూడా ఏంటంటే రెడ్డప్ప గారి మాధవ్ గారు విజయం సాధిస్తారు అనేటటువంటి ఒక వాతావరణం ఇవాళ కడపలో కనిపిస్తా ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక షర్మిల పార్టీ కాంగ్రెస్ తరపు నుంచి ఎవరు పోటీ చేసినా ఒకే ఎఫెక్ట్ ఉంటుందా? పర్సన్ బట్టి మారిపోతుంది. సో ఎందుకంటే ఓట్ల పర్సంటేజ్ అండ్ ఆల్రెడీ కడప అంటే ఖచ్చితంగా వదిలిపెట్టకుండా అవి ట్రై చేసే ఉంటారనేది కదా ఇక్కడ పాయింట్. సో ఆ ఎఫెక్ట్ ఉంటే మాత్రం ఇటు టీడీపీ ప్లస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటారు. ప్రజల్లో మార్పు, ఈవిడ వాగ్దాటో ఈవిడకి ఎలాంటి తాయిలో పెట్టేశారు ప్రజలకి ఆవిడ మాటలతో అని చెప్పచ్చు. ఈయనకేమో ప్రజల్లోనే నెగిటివిటీ కొంత మూట కట్టుకోవడం, కొంతగా చాలా 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 ఎవరు ఊహించనంత వ్యతిరేకతని మూట కట్టుకున్నారు. అంటే స్టార్టింగే కడప నుంచే కదా సీఎం పర్యటన అయిపోయింది. అవును, కావచ్చు. అంటే రోజులు గడిచే కొద్దీ మీకు ఏంటంటే ఆ ప్రభావం తగ్గుతుంది. సో అది కూడా ఇక్కడ పాయింట్ వేసుకుంటే ఆ ఎఫెక్ట్ కూడా ఉండే అవకాశాలు తక్కువే ఉన్నాయి కాబట్టి టీడీపీకి ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంటారు. మొత్తానికి టీడీపీ అలా ప్లస్ చేసుకుందా, ప్లస్ అయిపోయిందా అని అనుకోవాలి కడపలో. థ్యాంక్ యూ శ్రీకాంత్. సో కడపలో మాత్రం రకరకాల రాజకీయ పరిణామాల నేపథ్యంలో యాక్టివ్గా ఉంటే ఏదో ఒక రోజు మీ వైపు పాజిటివ్ టర్న్ తీసుకుంటుందనే ఎగ్జాంపుల్ కింద ఇప్పుడు మాధవి ఆవిడ ఉన్నారనమాట. సో కడపలో ఆవిడే గెలుస్తారా అంటే మాత్రం ఇవి సమీకరణలు ఎలా ఉన్నాయి. సో కీప్ వాచింగ్ తెలుగు రాజ్యం. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.